జీవితంలో ఎదగాలనుకుంటే దేనికి ఫీల్ అవ్వకూడదు, దేనిని చిన్నతనంగా భావించకూడదు, నచ్చిన పనిని చేసేయాలంతే, లేదంటే మనం వెనుకబడిపోతాం. కావాలంటే ఎగ్డి అధినేత సంజయ్ సక్సెస్ స్టోరీని మీరు చూడండి. తిండికి లేని స్థాయి నుంచి ఏటా 1.5 కోటి టర్నోవర్ వరకు వ్యాపారాన్ని తీసుకెళ్లారు ఆయన. ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన జీవిత విజయగాథ ఇది. సంజయ్ది శుద్ధ బ్రాహ్మణ కుటుంబం. తండ్రి పౌరోహిత్యం చేస్తే తప్ప ఇల్లు గడిచేది కాదు. కానీ బ్రాహ్మణ ఆచారాలను మాత్రం కఠినంగా పాటించేవారు. దైవ ప్రార్థనల నుంచి భోజనం వరకు అన్నింటినీ ఫాలో అయ్యేవారు. అయితే 9వ తరగతి వరకు సంజయ్ కి ఎలాంటి కష్టం అనిపించలేదు. నాన్న జైపూరులోని తన ఇంటి దగ్గరే ఉన్న ప్రభుత్వ స్కూల్ కి పంపేవారు. అమ్మ భోజనం చేసి పెట్టేది. 3 పూటల భోజనం. తండ్రి ఎప్పుడూ లోటు లేకుండా చూసుకున్నారు. కానీ హఠాత్తుగా అనారోగ్యంతో సంజయ్ 14వ ఏట చనిపోయారు తండ్రి. దీంతో సంజయ్ జీవితం రోడ్డు మీద పడింది. అమ్మకు బయట ఏ పని తెలియదు. తనకంటే 2 చిన్నవాళ్లు ఇంట్లో ఉన్నారు. ఒక తమ్ముడు, ఒక చెల్లెలు. అయ్యో అని బంధువులు వచ్చారు. అంత్యక్రియలు చేసి వెళ్లిపోయారు. అల్లారు ముద్దుగా పెరిగిన సంజయ్ కి ఏమీ అర్థం కాలేదు. 10 రోజుల తర్వాత కూరగాయలకు ఇంట్లో చిల్లి గవ్వలేదు. తల్లి బయట తెలిసిన వారి దగ్గర తీసుకుని వంట చేసి పెడుతోంది. అప్పుడే అతనికి అర్థమైంది, ఇక నేను పనికి వెళ్ళాలి. నేను పనికి వెళితేనే అమ్మ ఏదైనా వండగలదు. నేనే సంపాదించాలి అని అర్థం చేసుకున్నాడు. అప్పటికే సాయం చేయడానికి ముందుకు రాని వారు సలహాలు ఇవ్వడం మొదలు పెట్టారు. సంజయ్ ని చదువుకోమని ఎవ్వరూ చెప్పలేదు. ఇంటికి నువ్వే పెద్ద, ఏదైనా పని చేసి కుటుంబాన్ని పోషించాలని చెప్పారు. దీంతో చదువు ఉన్నపళంగా మానేశాడు. ఎక్కడ పని చేయాలా అని తెలిసిన బ్రాహ్మణులను పని అడిగాడు. కనీసం గుడిలోనైనా ఏదైనా పని ఇస్తారనేది అతని ఆశ. కానీ ఎవ్వరూ లేదన్నారు. అయితే తన తండ్రికి తెలిసిన వ్యక్తిని వెళ్లి పని అడిగాడు సంజయ్. బంధువులు ఎవరో పట్టించుకోకపోయినా అతను పనిస్తానన్నాడు. కానీ నువ్వు పని చేయగలవా అని అడిగాడు. ఎందుకంటే అతనిది హోటల్ వ్యాపారం. నేను భోజనం కూడా నీకు పెడతాను. అందరికీ ఇచ్చినట్టే జీతం ఇస్తాను. టేబుల్స్ క్లీన్ చేయాలి, తిన్న ప్లేట్లను ఎత్తాలి, కొన్నిసార్లు పాత్రలు కూడా కడగాలి అన్నాడు. ఏ పనైనా చేస్తానంకుల్ అంటూ హోటల్లో పనికి కుదిరాడు. తండ్రి సైకిల్ మీదనే వెళ్లి జైపూర్ సిటీ మెయిన్ రోడ్డు మీద ఉన్న హోటల్లో పనిచేసేవాడు. తాను భోజనం కూడా అక్కడే అందరితో కలిసి చేశాడు. నెల నెల ఖచ్చితంగా జీతం ఇచ్చే వ్యక్తిని చూసి సంజయ్ కి గౌరవం కలిగింది. తనను బాగా చూసుకున్న యజమానిని తండ్రి తర్వాత తండ్రి అనుకున్నాడు. ఎప్పుడైనా ఎవరికైనా ఇంట్లో ఆరోగ్యం బాగోలేదంటే అదనంగా డబ్బులు కూడా ఇచ్చేవారు ఆయన. అలా ఏడాది పాటు గడిచిపోయింది. ఇంట్లో ఇద్దరు కూడా స్కూల్ కి వెళుతూ ఉన్నారు. అమ్మ పొదుపుగా డబ్బులను వాడుతూ వంట చేసి పెడుతోంది. ఆ తర్వాత సొంతంగా పని చేయాలని ఓ చెట్టు కింద టైర్ పంచర్ షాప్ పెట్టుకున్నాడు. అయితే మన కులం వాళ్ళు ఈ పని చేయొద్దు, ఇలాగైతే నీకు పిల్లనెవ్వరూ ఇవ్వరని అంతా భయపెట్టారు. కానీ అన్నం పెట్టని కులం ఎందుకని చిన్నప్పుడే నిలదీశాడు సంజయ్. సైకిల్ పంచర్లు చేస్తే రోజుకు 20 నుంచి 50 రూపాయల వరకు ఆ రోజుల్లో డబ్బులు వచ్చేవి. కానీ దానికంటే హోటల్లో ప్లేట్లు కడిగినప్పుడే ఎక్కువ డబ్బులు వచ్చాయి. అనవసరంగా బయటకు వచ్చానా అనుకున్నాడు సంజయ్. అయితే ఆ తర్వాత స్కూటర్ మెకానిక్ చేద్దాంలే అనుకున్నాడు. కానీ అతని జీవితం ఓ వర్షపు రాత్రి మలుపు తిప్పేసింది. సైకిల్ పంచర్ షాపు క్లోజ్ చేసి రాత్రి 10:30 తర్వాత ఇంటికి వెళ్తూ ఉన్నాడు సంజయ్. అయితే తన సైకిలే కొంత దూరం వెళ్ళాక పంచర్ అయింది. దీంతో చేసేది లేక సైకిల్ దిగి నడుచుకుంటూ సైకిల్ ని తోస్తూ నడుస్తూ ఉన్నాడు. దాదాపు 2 కిలోమీటర్ల దూరంలో ఇల్లుంది. అయినా తప్పదు. అలా వెళుతూ ఉండగా రాత్రి 11 గంటల సమయంలో ఒక దగ్గర చిన్న హోటల్ ఉంది. జనం మాత్రం గుమిగుడారు. ఏంటా అని దగ్గరకు వెళ్లి చూశాడు. ఎగ్ ఆమ్లెట్లు, ఎగ్ బజ్జీ, బ్రెడ్ ఎగ్, అలాగే బాయిల్ ఎగ్ ఫ్రై ఇలా చేస్తూ ఉన్నారు. పని వాళ్లేమో 3 ఆర్డర్లు తీసుకునే వారు కూడా 3. ఆ ముగ్గురికి క్షణం కూడా తీరికలేదు. కాసేపట్లోనే తన కళ్ల ముందే 500 రూపాయల వ్యాపారం జరిగింది. 1981లో 500 వ్యాపారం అంటే చాలా ఎక్కువ. తాను పనిచేసిన హోటల్లో కూడా అంత తక్కువ సమయంలో బిజినెస్ జరగదు. ఎందుకిలా అనుకున్నాడు. వెళ్లి దూరంగా నిలబడ్డాడు. ఎగ్ స్మెల్ వస్తోంది. గుడ్డును ఎప్పుడూ కూడా గుడ్డుగా చూడటమే కానీ దాని వంట తెలియదు. అయినా సరే 2వ రోజు కూడా అక్కడే ఆగాడు. ఎగ్ స్మెల్ ఎందుకో టేస్టీగా అనిపించింది. 3వ రోజు అదే షాప్ దగ్గర మళ్లీ ఆగాడు. ఎగ్ మసాలా దగ్గర నుంచి వాసన చూస్తే అద్భుతంగా ఉంది. తినేవారిని వెంటనే అడిగాడు, ఇక్కడే ఎందుకు తింటున్నారు, అంత బాగుంటుందా అని. బ్రెడ్ ఆమ్లెట్ తింటున్న వ్యక్తి, సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇంటికెళ్తే భోజనం కూడా చేయక్కర్లేదు. ఎగ్ హెల్త్ కి కూడా మంచిది. పిచ్చి భోజనం తినే కంటే ఇవి చాలా బాగుంటాయన్నాడు. సూపర్ గా ఉంటుంది తమ్ముడు, నువ్వు కూడా తిను అన్నాడు ఆ వ్యక్తి. కానీ తను బ్రాహ్మణ్ కదా అని భయపడ్డాడు. తాను అసలు షాప్ దగ్గర ఉండటం బంధువులు చూసినా తిడతారనేది అతని టెన్షన్. కానీ 3 రోజుల తర్వాత ధైర్యం చేసి బ్రెడ్ ఆమ్లెట్ తిన్నాడు. భలేగా ఉందనుకున్నాడు. అలా రోజుకో వెరైటీ తిన్నాడు. ఆ తర్వాత నేను కూడా ఎగ్ స్పెషల్ బండి పెడతాను, నాకంటూ సొంత వ్యాపారం ఉండాలి, ఎన్నాళ్ళు ఇలా బ్రతుకుతాననుకున్నాడు. దీంతో పక్కనే ఉండి గంట సేపు ఎలా చేస్తున్నారో ఏం చేస్తున్నారో గమనించాడు. అయితే ఇక్కడే అసలు ప్రాబ్లం. తమ ఇంట్లో వెల్లుల్లి ఉల్లిపాయలు నిషేధం. ఇక్కడ అవే డామినేట్ చేస్తున్నాయనుకున్నాడు. అయినా సరే ఏం పట్టించుకోకుండా నేర్చుకోవాలి అనుకున్నాడు. వెంటనే మరునాడు ఇంటికెళ్లి తల్లికి చెప్పాడు. తాను ఎగ్ బజ్జీల షాప్ పెడతానన్నాడు. తల్లి తిట్టింది. మన ఇంటా వంట నీచి తినే అలవాటే లేదు, మనల్ని అందరూ వెలేస్తారు, నీకే కాదు మీ చెల్లికి తమ్ముడికి కూడా సంబంధాలు రావని చెప్పింది తల్లి. అయినా సరే లేదు, నేను మిమ్మల్ని బాగా చూసుకోవడానికి షాప్
షాప్ పెట్టుకుంటున్నానని చెప్పాడు. చివరకు సరే నీ ఇష్టం అంది తల్లి. ఆ తర్వాత సరాసరి తన మేనత్త దగ్గరకు వెళ్లిపోయి 600 రూపాయలు బ్రతిమిలాడి అప్పుగా తీసుకున్నాడు. సైకిల్ షాప్ మూసేసి రోడ్డు వెంబడి సాయంత్రం పూట చిన్న స్టవ్ తో ఆమ్లెట్లు ఎగ్ ఫ్రై చేయడం మొదలు పెట్టాడు. కొన్ని మసాలాలను ఇంటి నుంచి తీసుకెళ్లాడు. మొదట కొంతమంది తినేసి బాగోలేదన్నారు. కానీ అదే కాలనీకి చెందిన నలుగురు మాత్రం డైలీ వచ్చేవారు. అందులో ఒక వ్యక్తి ఇతనికి ఫ్రెండ్ కూడా అయ్యాడు. తన ఇంటి నుంచే మసాలాలు కూడా తెచ్చాడు. అంతేకాదు ఎలా చేయాలో నేర్పించాడు కూడా. ఆమ్లెట్ అలా చేస్తే ఎవరో తినరు, అందులో కొంచెమైనా జింజర్ గార్లిక్ పేస్ట్ వేయాలి, గరం మసాలా, ధనియాల పొడి, పసుపు, ఉల్లిపాయలు వేయాలి. అలాగే కొన్నిసార్లు ఉల్లిపాయలు లేకుండా కూడా చేయొచ్చని చేసి మరీ చూపించాడు. నిజంగా అతని ఆమ్లెట్ చాలా బాగుంది. ఇక బాయిల్డ్ ఎగ్స్ ని ఉడకబెట్టి ఆ తర్వాత ఎలా టేస్టీగా వాటిని మార్చాలా కూడా చూపించాడు. అలాగే 2 ఎగ్స్ ని ఫ్రై చేశాడు. తినడానికి స్పూన్స్ ఏమీ లేవంటే ఇంట్లో నుంచి టూత్ పిక్స్ డబ్బా తెచ్చి వాటితో తినమని చెప్పమన్నాడు. మరో 2 సలహాలు కూడా ఇచ్చారు. అలా సలహాలతోనే నెల గడిచిపోయింది. లాభం మాత్రం రాలేదు, నష్టమే మిగిలింది. దీంతో మళ్లీ సైకిల్ షాప్ తెరిచాడు సంజయ్. కానీ అది పొద్దున వరకే. సాయంత్రం 5 గంటల తర్వాత మళ్లీ ఎగ్ బజ్జీ షాప్ పెట్టుకునేవాడు. ఆ తర్వాతి నెల నుంచి రెగ్యులర్ గా 4 నుంచి 10 మందికి పెరిగారు కస్టమర్స్. ఆ తర్వాత మరో నెలకి పని నుంచి ఆలస్యంగా వెళ్లేవారు కూడా తినేవారు. 3 నెలలు గడిచేసరికి టేస్టీ ఎగ్స్ చేయడం మీద మంచి పట్టు సాధించాడు. అంతేకాదు మిగతా వారి కంటే కూడా భిన్నంగా చేయడం మొదలు పెట్టాడు. ఎగ్ బజ్జీ నుంచి బ్రెడ్ ఎగ్గులు, ఎగ్ మసాలా, ఎగ్ బజ్జీ, ఎగ్ బోండాని ఆమ్లెట్ లో చుట్టి ఇవ్వడం, ఇలా 10 రకాల వంటలను చేయడం స్టార్ట్ చేశాడు. ఏడాది నాటికి వ్యాపారం కొలిక్కి వచ్చింది. ఇంకేముంది, తన తమ్ముడిని ఒక పనివాడిని కూడా పెట్టి స్టార్ట్ చేశాడు. 5 ఏళ్లలో ఒక షాపును అద్దెకు తీసుకునేంత డబ్బుని, తన కుటుంబ అవసరాలు తీర్చేంత సంపాదనని సులభంగానే సంపాదించొచ్చు అన్న నమ్మకం కుదిరింది. కాస్త మోడర్న్ గా షాపుని తీర్చిదిద్ది సీట్లు వేసి వెరైటీలు చేశాడు సంజయ్. అలా తన కాళ్ళ మీద తాను నిలబడ్డాడు. నిజంగానే మొదట ఎవరూ పిల్లనివ్వలేదు. కానీ స్కూటర్ కొనే రేంజ్ కి ఎదగగానే నువ్వు చేపల వ్యాపారం చేసినా మాకు సంబంధమే లేదు, మా కూతురిని బాగా చూసుకుంటే చాలని వచ్చి మరీ అమ్మాయినిచ్చారు. ఎంతైనా కులం కంటే మతం కంటే కూడా డబ్బు గొప్పదని మరోసారి తెలుసుకున్నాడు సంజయ్. ఎవరేమనుకున్నా పర్వాలేదనుకొని ఎగ్ డి అనే బ్రాండ్ ను స్టార్ట్ చేశాడు. ఇక కొత్తగా ఇండియన్ మార్కెట్ కు పిజ్జాలు రాగానే ఎగ్ డి ఎగ్ పిజ్జాను కూడా తయారు చేశాడు. ఆ కొత్త వంటకం జైపూర్ లో సూపర్ హిట్ అయింది. టూరిస్ట్ అయినా సరే ఎగ్ డి ఎక్కడంటే ఎవరైనా జైపూర్ లో చెప్పేంతగా పాపులర్ అయ్యాడు. ఎన్నో కాంబినేషన్స్ తో ఎగ్స్ తో వెరైటీలు చేశాడు. జైపూర్ లో సంజయ్ ఆమ్లెట్ అనే బ్రాండ్ క్రియేట్ అయిపోయింది. అది ఆయన దగ్గరే దొరుకుతుంది. అలా తన తమ్ముడితో మరో బ్రాంచ్ ఏర్పాటు చేయించాడు. ఆ తర్వాత మరో 8 శాఖలు జైపూర్ లోనే ఉన్నాయి. దక్షిణాది నుంచి ఎవరైనా జైపూర్ వెళితే మన టేస్టీకి తగ్గట్టుగా సంజయ్ వంటకాలు ఉంటాయని అందరూ చెబుతారు. అందుకే సౌత్ నుంచే కాదు ఫారెన్ టూరిస్టులకు కూడా బెస్ట్ ఈటరీ లొకేషన్ ఎగ్ డి అయింది. స్టార్ హోటల్స్ లో ఉన్న ఇప్పుడు ఎగ్ డి నుంచి ఆర్డర్స్ తెప్పించుకునే వారు ఎంతో మంది ఉన్నారు. మొత్తం 150 రకాల ఎగ్ వెరైటీస్ ని సంజయ్ కనిపెట్టాడు. దేని రుచి దానిదే. తాజాగా ఎగ్ రబ్రీ చాలా ఫేమస్ అయింది. దేశంలోనే కాదు ప్రపంచంలో ఎక్కడా ఈ వంటకం లేదని సంజయ్ ధీమాగా చెబుతారు. ఇప్పుడు సంజయ్ ఎగ్ డి రెస్టారెంట్లను ఫ్రాంచైజీలుగా మార్చి చాలా చోట్లకు విస్తరించారు. అజ్మేర్, జబల్పూర్, అహ్మదాబాద్ లో కూడా ఎగ్ డి స్టార్ట్ అయింది. అయితే అహ్మదాబాద్ లో ఎగ్ పిజ్జా, ఎగ్ పకోడా, చీజ్ ఆమ్లెట్, ఎగ్ స్ప్రింగ్స్ చాలా ఫేమస్ అయ్యాయి. మరో విషయం ఏంటంటే కొన్నేళ్ల క్రితం సాయంత్రం మాత్రమే ఎగ్ డి ఉండేది. కానీ ఆ తర్వాత ఉదయం 11 నుంచి రాత్రి 11 వరకు ఈ రెస్టారెంట్స్ తెరిచి ఉంటున్నాయి. బిజీ ఏరియాల్లో అయితే ఉదయం 3 గంటల వరకు కూడా రెస్టారెంట్ పనిచేస్తూ ఉంటుంది. అలా ₹1 కోటి టార్గెట్ ను అందుకున్న సంజయ్ ప్రస్తుతం 10 కోట్ల టార్గెట్ పెట్టుకున్నారు. అలా ఓ శుద్ధ బ్రాహ్మణ కుర్రాడు 15 ఏళ్లు వచ్చే వరకు ఎగ్గుని కాదు కదా, ఉల్లిపాయ వెల్లుల్లి కూడా తినలేదు. ఇప్పుడు దేశంలోని వారంతా తన ఎగ్ వెరైటీస్ కోసం ఎగబడేలా చేశాడు. అందుకే నచ్చిన పనిని వదిలిపెట్టకుండా చేస్తే సక్సెస్ మీ వెంటే వస్తుంది అనడానికి ఈ సంజయ్ పెద్ద ఉదాహరణ. ఇక కులం పేరుతో మతం పేరుతో ఎవరైనా మాట్లాడితే సంజయ్ కి అస్సలు నచ్చదు. కావాలంటే కడుపు నింపండి, సాయం చేయండి. ఎదుటి వారికి సాయం చేయని మానవత్వం లేని మాటలు నాకు నచ్చమంటారా ఆయన? ఎందుకంటే ఆ కులమే కొన్నాళ్ల పాటు సంజయ్ ని ఎంతో ఇబ్బంది పెట్టింది. ఇప్పుడు ఆయన సోషల్ స్టేటస్ చూసి అంతా ఇంటికొస్తున్నారు. అంతే మరి ఎగ్గు వాసన వారికి సువాసన అనిపిస్తోంది. అంతా డబ్బు మహిమ. మరి సంజయ్ స్టోరీపై మీరేమంటారో మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.